సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి విమానం కాసేపటి క్రితం అక్కడ ల్యాండ్ అయింది. ఆ ఇండిగో E6408 ఫ్లైట్ కు అధికారులు స్వాగతం పలికారు. ఉదయం 7:30 అదే విమానం భోగాపురం నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. 8 గంటలకు బెంగళూరు, 8:20 ఢిల్లీ, 8:50 గోవాకు విమానాలు వెళ్లనున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ అందరికీ నమస్కారం. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ఉన్నాం. ఈరోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ని ఈరోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈరోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే దీన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి, ఇద్దరు స్టేక్ హోల్డర్స్ని. అందులో మొట్టమొదటిది దీనికోసం భూమిని త్యాగం చేసినటువంటి రైతులు. ఆ రైతులకి ముందుగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు సహకరించడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం నిర్మించుకున్నాం. అలాగే రెండోది ఏంటంటే జిఎంఆర్ గారికి, జిఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని ఒక శ్రీమంతుడిలాగా వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వచ్చేసారు కాబట్టి మళ్ళీ చాలా చక్కగా మనం ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పి ఎక్కడ వెనకాడకుండా బిజినెస్ని కానీ కమర్షియల్ యాంగిల్ని పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఒక ఊపిరి పోసే విధంగా ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా సహకరించారు. సో వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మరొక విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. అయితే ఎప్పుడు కూడా ఒకటి కొత్తది చేసేటప్పుడు ఇలాంటి సంఘటనలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో తీపి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు, క్షణాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఎయిర్పోర్ట్తో ఎంతో మంచి మెమరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటినన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే నేను ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు జనరల్ ఏవియేషన్ కింద ప్రైవేట్ ఫ్లైట్స్ అన్ని కూడా ల్యాండ్ అవ్వడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం వినియోగించుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్లో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని ఆ ఎయిర్పోర్ట్ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలన్నది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకొని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నా వంతుగా ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించి కనెక్టివిటీ ఇదొకటి అన్ని సార్లు కూడా మనం చర్చిస్తూ ఉన్నాం, దీనికి కనెక్టివిటీ ఎలా అని. అయితే విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడానికి మనకు ప్రధానంగా ఉన్న హైవే మార్గాల్లో కొన్ని వెడల్పు చేయడం జరిగింది. ఒక 7 రోడ్స్ మనం తీసుకొని మేజర్గా మనకి సింహాచలం నుంచి వస్తున్నటువంటి సొంట్యాం రోడ్ని, అలాగే కొన్ని పాయింట్స్ని మనం అభివృద్ధి చేయడం జరిగింది. వాటితో పాటు బీచ్ కారిడార్ను కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అతి త్వరలో ఆ పనులు కూడా మొదలుపెట్టి అది కానీ మనకైతే బీచ్ మార్గంలోనే మనం విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కనెక్టివిటీ పాయింట్స్ను కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కొన్ని రోజులు అలవాటు అయినంత వరకు కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఎంతో గర్వంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర గతంలో ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఇది వెనకబడినటువంటి ప్రాంతంగా చిత్రీకరించేవారు. కానీ ఈరోజు ఉత్తరాంధ్రలో ఎవరు అడుగు పెట్టినా మొట్టమొదటిగా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఇక్కడే ఉందేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఆ రకంగా పెట్టుబడులు రావడానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త ప్రాణం పోసే విధంగా, ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే విధంగా ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి,
ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సోదరులు యువ నాయకులు నారా లోకేష్ అన్న గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజలకి మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ మీ అందరి కోసం ఈ రోజు ప్రారంభమైంది, మీ అందరి కోసం వేచి చూస్తుంది. అందరూ కూడా ఆనందంగా ఇక్కడ నుంచి ప్రయాణించండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇరిగేషన్ ఆఫీస్ ముందు రైతులు నిరసన చేపట్టారు. రిజర్వాయర్ లో 15 అడుగుల నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనను అడ్డుకోవడానికి వచ్చిన ఎస్ఐ కాళ్లపై ఒక రైతు పడి పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయించాలని వేడుకోవడం అక్కడ ఉన్న వారిని తీవ్రంగా చలించి వేసింది. దమ్ము చేసేది పోయింది మీ దండం పెట్టి మీ కాళ్ళు పట్టి హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్క్ చేసిన ఆటోకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. జిల్లాలో కూడా డిఎన్ఆర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలిలో పెట్రోల్ బాటిల్ ను పోలీసులు గుర్తించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో తన అల్లుడే ఆటోకు నిప్పు పెట్టి ఉండొచ్చని చందు ఆరోపించారు. ఆటో యజమాని చందు ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి ఎన్క్లేవ్ లో నందిని మిల్క్ సెంటర్ లో అక్రమంగా కల్తీ పెరుగు, కల్తీ కోవా తయారీ సెంటర్ పై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. సుమారు 120 కిలోల కల్తీ పెరుగు, 6 కిలోల కోవాను తరలిస్తున్న రామచందర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఈఫ్లులో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలపై పోలీసులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నారని ఓయూ ఏసీపీ జగన్ స్పష్టం చేశారు. ఆదివారం ఓయూ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 2 రోజుల క్రితం 2 విద్యార్థులకు గదుల కేటాయింపు అంశంపై ఈఫ్లు అధికారులతో విద్యార్థి సంఘాల ప్రతినిధులు చర్చించారని తెలిపారు.
మేము కరెక్ట్ యాక్ట్ చేయకపోతే తద్వారా మీరు అడగాలి. కానీ మీరు థ్రెట్ చేసినట్టుగానే కానీ పోలీస్ వాళ్ళను డెరిగేటివ్ వర్డ్సే కానీ యూజ్ చేస్తే న్యాయపరంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాము. దీన్ని ఈ విధంగా దయచేసి అందరూ కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇక ముందు కూడా ఇఫ్లుఏ కానీ ఓయూఏ కానీ ఎక్కడ గొడవలు జరిగినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. మాకు శాంతి భద్రతలు ముఖ్యం. ఇక్కడ యూనివర్సిటీ యొక్క శాంతి ముఖ్యం మాకు. ఇక్కడ ఇఫ్లుఏ కానీ ఓయూఏ కానీ ఎక్కడ కూడా మాకు గొడవలు ఏదైనా జరిగినప్పుడు మాకు బయాస్ ఏదైతే పక్షపాతం లేకుండా మాకు ఆర్గనైజేషన్ అనే డిఫరెంట్ లేకుండా పక్కా చర్యలు తీసుకుంటాం. దాని మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు, మమ్మల్ని అడగొచ్చు, లేదంటే మా పై అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు, లేదంటే కోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే హ్యూమన్ రైట్స్కి వెళ్ళొచ్చు, ఇంకా ఏదైనా దానిలో వెళ్ళొచ్చు. కానీ బహిరంగంగా మాట్లాడడం మాత్రం తగదు. మీ అందరికి కూడా ఈ విధంగా మీకు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. జరిగింది 2 కేసులు జరిగినాయి. ఒక ఆర్గనైజేషన్ మీద ఒక సెక్షన్ జరిగింది, రైటింగ్ కేసు. మొన్న 14th ఐ థింక్ 14th ఎర్లీ అవర్స్లో జరిగింది. 14th ఎర్లీ అవర్స్లో జరిగింది. 4 గంటల సమయంలో జరిగింది. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ మీద అటాక్ చేసింది. దానివల్ల వాళ్ళ గ్రూప్ అందరిని గ్యాదర్ చేసుకొని వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. అట్టి సందర్భంలో ఒక గ్రూపుకు సంబంధించిన వాళ్ళకు తలకు పెద్ద గాయాలు జరిగినాయి, తల పగిలింది, వాళ్ళకు కుట్లు పడ్డాయి. రిమాండ్కు 7 మంది వెళ్ళడం జరిగింది. ఎన్ఎస్యు అని నేను పేరు తీయట్లేదు. ఎవరైనా సరే, ఎక్కడ ఏ విద్యార్థి సంఘమైనా సరే మేము పక్కా యాక్షన్ తీసుకుంటాము. ఇట్టి సందర్భంలో మీరు వెరిఫై చేయొచ్చు. నేను అందుకే పొద్దున కూడా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వస్తే వాళ్ళకు కరెక్ట్గా మేము తీసుకున్న చర్యలను వివరించడం జరిగింది. 2 సైడ్ ఫైళ్ళు ఇట్లా తీసుకొని ఇగో ఈ విధంగా మేము సెక్షన్లు పెట్టినాం, ఈ విధంగా చేసినాం, ఈ విధంగా ఎమ్మెల్సీ వచ్చింది, ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది, ఈ విధంగా మేము 2 వర్గాలను కూడా కోర్టుకు పంపడం జరిగింది. అక్కడ మేజిస్ట్రేట్ గారు ఉత్తర్వు ప్రకారంగా వాళ్ళు జైలుకి వెళ్ళినారు, వీళ్ళేమో రిలీజ్ చేయబడ్డారు. చేసిన చర్యల వల్ల మేమేదో చేసిన చర్యల వల్ల అనేది జరగదు. ఇక్కడ 2 డిఫరెన్షియేషన్స్. తల పగలడం అనేది డిఫరెన్షియేషన్ వల్ల వాళ్ళు కోర్టుకు జైలుకు వెళ్ళడం జరిగింది, అంతే తేడా. అంతేగాని పోలీసు వాళ్ళు పంపిస్తే పోయేది కాదు. అక్కడ చట్టం ఉంది, అక్కడ కోర్టులు ఉన్నాయి, జడ్జి ఉన్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇద్దరికి నో జైలుకు 7 మంది వెళ్ళారు. కట్టెలో రాడుతో దాడి చేసుకున్నారు. బీసీ ఆయన మేము కూడా కోరడం జరిగింది. స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరు తప్పు చేసారో వాళ్ళని తీసుకొని ఆ స్టూడెంట్ వాళ్ళ మీద పక్కా చర్య తీసుకోవాలి. వాళ్ళకు కొంతమంది మరీ ఎక్కువ చేసిన వాళ్ళు అయితే రెస్ట్రిక్షన్ ఆర్డర్ కూడా చేయాలని చెప్పి నేను చెప్పినాను. దాని విషయంలో ఆ కొట్టిన వాళ్ళను మాత్రము మేము 2 వర్గాలను కూడా మేజిస్ట్రేట్ వద్ద ప్రొడ్యూస్ చేయడానికి వెళ్ళినప్పుడు మేజిస్ట్రేట్ గారు వీళ్ళకు బెయిల్ ఇవ్వకుండా తలలు పగిలినాయి కాబట్టి అని వాళ్ళను జైలుకు పంపడం జరిగింది. ఇది పోలీసు వాళ్ళు పంపితే జైలు పోయినట్టు కాదు. అది దయచేసి గమనించాలా. చట్ట ప్రకారంగా ఏ సెక్షన్ ప్రకారంగా జైలుకు వెళ్ళాలా, ఏ సెక్షన్ ప్రకారంగా జైలుకు వెళ్ళకూడదని నిర్ణయించేది జడ్జి గారు, పోలీసు వాళ్ళు కాదు. మేము సమానంగా కేసులు పెట్టడం జరిగింది. 2 వర్గాల పైన రైటింగ్ కేసులు పెట్టడం జరిగింది. ఓన్లీ తలలకు దెబ్బ తగిలింది, దానికి 10 years కంటే పనిష్మెంట్ ఉంది కాబట్టి దాంట్లో వాళ్ళు జైలుకు వెళ్ళడం జరిగింది. మిగతా వాళ్ళను జడ్జి గారి అడ్వైస్ ప్రకారంగా వాళ్ళను మేము మిగతా వేరే వాళ్ళ గ్రూప్కు వేరే గ్రూప్ వాళ్ళకు ఎక్కడ కూడా రక్తగాయం లేనందువల్ల వాళ్ళను పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలో కొంతమంది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసేసి సార్ మా వాళ్ళ మీద జైలుకు పంపించినారు, మీ వాళ్ళు ఇక్కడ వాళ్ళను పంపలేదు, సమ్ రాజకీయ ఒత్తిళ్ళు అనేది వేరే విధంగా మాట్లాడడం జరిగింది. అది కరెక్ట్ కాదని చెప్పి మరొకసారి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే తలకు గాయం అనేది తలకు గాయం చేయడము ఒక ఆయుధంతో అంటే ఒక కట్టెనే కానీ ఒక రాడ్తోనే కానీ చేసినప్పుడు తల పగిలి కుట్లు పడడం వల్ల 326 గాయం అనేది మేజిస్ట్రేట్ గారు అబ్జర్వ్ చేసి పంపించడం వల్ల జైలుకు పోవడం జరిగింది. ఇట్టి విషయంలో
మీకు మరొకసారి చెప్తున్నా, దీంట్లో వాళ్ళను మేము కూడా సజెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వీసీ గారికి మేము అడ్వైజ్ చేయడం జరిగింది. వాళ్ళను కఠినంగా వాళ్ళను క్లాసులకు సంబంధించి కానీ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. వాళ్ళను ఇటువంటి గొడవలు రెగ్యులర్గా చేసే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులలో వాళ్ళకు రెస్ట్రిక్షన్ ఆర్డర్స్ కానీ ఇంకా తరతర చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఇట్టి విషయంలో మరొకసారి ఏంటంటే స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్కు నేను ఒకటే హెచ్చరిక, పోలీసు వాళ్ళను బయటకు వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు ఏకపక్షంగా ఉన్నారు, పోలీసు వాళ్ళు ఒకరికి సేవకులుగా ఉన్నారు, స్కావెంజర్స్లా ఉన్నారు అనే పదం యూజ్ చేయడం జరిగింది. దీని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా దీని మీద చట్టపరంగా తప్పకుండా శిక్ష మేము చర్య తీసుకుంటాం. ఎట్టి పరిస్థితులలో మేము వదిలేదు లేదు. ఎందుకంటే ఒక న్యాయపరంగా ఒక చట్టపరంగా డ్యూటీ చేసే వాళ్ళని ఈ విధంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వచ్చి మాట్లాడి మనము పరిష్కారం చేసుకోవాలా, లేదంటే ఈ విధంగా జరిగింది సార్ మాకు చర్య తీసుకోవాలని చెప్పి మా పై అధికారులు, మేము మిస్టేక్ చేస్తే మా పై అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ఇంకా మీరు ఏ విధంగానైనా మీకు ఒక లీగల్ సంబంధించి రాజేంద్ర నగర్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు ఫలక్నుమా పరిధిలో దాడులు నిర్వహించి అక్రమంగా ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 110 25 సిరంజ్లను మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫలక్నుమా నవాబ్ సాహెబ్ కుంటకు చెందిన మహమ్మద్ అయాజ్, మహమ్మద్ జుబేర్ అలియాస్ జుబైర్, మహమ్మద్ సైఫ్ ఖాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు రాజస్థాన్ కి చెందిన శుభం రాజ్పుత్ పరారులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా మద్దూరులో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రాత్రి భోజనం వికటించి 18 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న విద్యార్థులను పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇరగవరం మండలం ఐతంపూడి లాకులు వద్ద కారు కాల్వలోకి వెళ్లి 4 యువకులు గల్లంతు. మట్టా సంతోష్ అనే యువకుడు ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. పెరవలి పెళ్లికి వెళ్లి ఒగిడి నుంచి వస్తుండగా ఐతంపూడి కాల్వలో ఘటన. గల్లంతైన వారు పోతుల లక్ష్మీబాను 18 సంవత్సరాలు, రాజారాం 17 సంవత్సరాలు, నాగిరెడ్డి దుస్వంత 18 సంవత్సరాలు, నాగపతుల సూర్య 19 సంవత్సరాలు. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.